నిజంగా కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తారని చెప్పేసి అందరు నమ్మిండన. ఇప్పుడు తీరా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి హైడ్రా కూల్చివేతలు, హైదరాబాద్లో జరుగుతున్న ఇబ్బంది ఎందుకు అనుకోరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసే చెట్టుకే రాళ్ళు పడుతుంది, ఆ రాళ్ళు మనమే పడుతుంది. ఎందుకు బడాబాబులో వదిలేస్తున్నారు? ఇప్పుడు మల్లారెడ్డి కావచ్చు, తర్వాత ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఓఎస్కి సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు. ఒక పెద్ద ప్రోగ్రామ్, ఒక సంకల్పంతో ముందు తీసుకున్న ప్రోగ్రామ్ మీరు ఇంత ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి కదా రాజు. మన ఖమ్మం చూసినాం, ఫస్ట్ మొత్తం కూలగొట్టిండ్రు రాత్రి, తర్వాత ఏదో 300 మందికి పట్టాలు ఇచ్చిండ్రు, టోకన్లు ఇచ్చిండ్రు. ఖమ్మంలో చుట్టుపక్కల ఉండి అనుభవిస్తున్న బాధ, ఒక్కొక్క పట్టా ఎంతమందికి అమ్ముకున్నారు, ఎంతమందికి ఈ పట్టాలు అమ్మి వాళ్ళు లాభం చేసుకున్నారు, నాయకులు లాభం చేసుకున్నారు అక్కడ తప్ప ప్రజలకు జరిగింది ఏం లేదే. డ్రగ్స్ అనే పదం విన్న ప్రతిసారి కేటీఆర్ తప్ప వేరే పేరు గుర్తుకు రావట్లేదు. డ్రగ్స్ అని కొడితే దాని లింక్ అయిన ఎవరు వస్తారా? టీఆర్ఎస్ నాయకులే వస్తారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ 300 స్థానాలు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు లింగోజిగూడ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దర్పల్లి రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్తే రాజశేఖర్ అన్న. బాగున్నారా? సో అన్న, మొత్తం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కోసం మీరు అప్పట్లో కష్టపడ్డారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడితే ఈరోజు కాస్త ప్రజలు ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నిజంగా కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తారని చెప్పేసి అందరు నమ్మిండన. ఇప్పుడు తీరా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి హైడ్రా కూల్చివేతలు, మూసీ కూల్చివేతలు, అక్కడ కూల్చివేతలు, ఇక్కడ కూల్చివేతలు, ఖమ్మంలో కూల్చివేతలు, ఎక్కడ చూసినా కూల్చివేతలు అనే పదం తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదన్న. ఎందుకు అంటే కలలు కన్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో కూల్చివేతల కారణాలు ఏంటి? రాజు కూల్చివేయడం అంటే దాన్ని కూడా మీరు ఒకసారి చూడాలి. ఈరోజు హైడ్రా గురించి మాట్లాడినప్పుడు నేను చాలా పర్టికులర్గా హైడ్రా గురించి ఫస్ట్ డే నుంచి కూడా వస్తాను. జియో 99 రిలీజ్ చేసి మనం హైడ్రా అని ఒకటి తీసుకొని వచ్చినాం. హైడ్రా వల్ల జరుగుతున్న ఇబ్బంది ఎందుకు అనుకోరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అనుకుంటారు కానీ హైడ్రా వల్ల లాభం జరుగుతుంది. నిన్న కాక మన బాచుపల్లిలో ఆంటెలియా అని ఒక కంపెనీ గోడ కట్టుకుంది. గోడ గేటెడ్ కమ్యూనిటీ లేదు రాజు. ఆ గోడ తీయడం వల్ల 8 కిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళందరికీ కూడా సేఫ్టీ జరిగింది. అంటే 8 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాల్సిన వాళ్ళు 3 కిలోమీటర్లతో ప్రయాణం చేసి మెయిన్ రోడ్కి రాగలుగుతున్నారు. అది హైడ్రా చేసిందే కదా. ఈరోజు చెరువులు డెవలప్ చేస్తున్నాం. చెరువులో అన్యక్రాంతమైన భూములను మా పరిణామంలో తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, నాలాలు ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు, నాలాల పైన చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న కాడ అవన్నీ కూడా డిమాలిష్ చేయకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ చెర్లకు ఎట్లా వస్తుంది? రోడ్ల మీద వాటర్ ఫ్లో అవుతుంటుంది. ఆ రోడ్ని అబ్స్ట్రక్షన్ చేసి ఇల్లు కట్టినప్పుడు అది తీయకుండా నువ్వు అది తీసినంత మాత్రాన తీసేసిరని మాట్లాడితే ఇవన్నీ రీజన్స్ ఎట్లుంటాయి అంటే రాజు, ఇప్పుడు చేసేటానికి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో రాజు, కాసే చెట్టుకే రాళ్ళు పడుతుంది. ఓకే, ఆ రాళ్ళు మనమే పడుతుంది. మేము పని చేయాలనుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారి సంకల్పంతో ఉన్నారు, ఈ రాష్ట్రంలో మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. కాబట్టి కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది, మేము ఫేస్ చేస్తాం. కానీ ఖచ్చితంగా ప్రజలకు అవసరమైన విషయాలలో వెనకపోయేది లేదు. ఓకే, వీటి వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. సరే, చెరువులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, దానికి ఎవరు వ్యతిరేకం కాదు అన్నారు. ఎందుకు బడాబాబులో వదిలేస్తున్నారు? ఇప్పుడు మల్లారెడ్డి కావచ్చు, తర్వాత ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఓఎస్కి సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు, తర్వాత ఇతర కాలేజెస్, మంచి హోటల్ 3 స్టార్ హోటల్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, అవన్నీ కళ్ళ ముందర ప్రతిపక్షం వాళ్ళు చూపిస్తుంటే ఎందుకు దాని జోలికి వెళ్ళట్లేదు? హైడ్రా అంటే బడాబాబులను కాపాడాలి, పేదలు ఇల్లు కూల్చాలా? అట్లా ఎప్పుడు లేదు రాజు. నేనే 100 చూపిస్తాను. కావేరీ సీట్స్ స్కూల్ కొట్టినాము. కావేరీ మన ఎవరు డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్ పల్లంరాజు గారి వాళ్ళ కజిన్స్ ఎవరు ఉంటే అవి తీసేసినాం స్ట్రక్చర్స్. అట్లా చెప్పుకుంటూ పోతే కన్వెన్షన్ తీసేసినాం. కన్వెన్షన్ తీసేసిన తర్వాత ఆయన బడబాబు కాడ కన్వెన్షన్ తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన వచ్చి మిగతా భూమి కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇట్లా వెలుగులకు రాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కాలేజీల విషయాలకు వస్తే కాలేజీలకు అన్నిటిగా యూనిఫామ్ ఒక డెసిషన్ తీసుకోవాలని ఆలోచన చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు కాలేజ్ అంటే విద్యా సంస్థ, విద్యార్థులు చదువుతుంటారు. సో అకాడమిక్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి
దీన్ని ఏ విధంగా మన విద్యా సంస్థలు కాబట్టి కొంచెం ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే అవసరం ఉన్నది. బేసికల్గా ఏమన్నా అంటే ఒక 4-5 పేర్లు తీసుకొచ్చి మాట్లాడుతున్న ప్రభుత్వాలు అపోజిషన్స్ వాళ్ళు ఆలోచన చేయాలి. మేము ఎందుకు చేయలేకపోయినాం, ఈరోజు చేస్తుంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుంది. సరే జరిగిండొచ్చు, కొన్ని చిన్న జరిగినప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్, ఒక సంకల్పంతో ముందు తీసుకున్న ప్రోగ్రామ్ మీరు ఇంత ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి కదా రాజు. మరి చేసే క్రమంలో ఇప్పుడు మా సరూనగర్లోనే మేము డెవలప్ చేస్తున్నాం. మా దగ్గర కూడా హైడ్రా కమిషనర్ గారు వచ్చారు. ఎక్కడైతే బండ్ ఫిక్స్ అయిందో బండ్ బయట ఏం మేము కొట్టాల్సిన అవసరం లేదు, వాటర్ ఫ్లో ఎక్కడికైతే చెర్లకు రావాలి అక్కడ ఆక్యుపై చేసి కడతారు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు రాజు? ఓకే. సో మరి ఇప్పుడు ఈ మూసి ప్రక్షాళన పేరు మీద కూడా దాదాపుగా 10,000 ఇల్లులు కూల్ చేస్తారంటూ కూడా ఒక జీవో రావడం అనేది జరిగిందన్న. సో అఫీషియల్ వచ్చినటువంటి జీవో అది. మరి 10,000 ఇల్లులు కూల్ చేస్తారా? మధు రిజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు. నేను మేయర్ విజయలక్ష్మి గారు ఇవ్వడి, మేము బీజేపీ, టిఆర్ఎస్, ఆల్మోస్ట్ అన్ని పార్టీస్ సంబంధించిన కార్పొరేటర్లు అందరినీ కూడా మేయర్ గారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు మా అందరినీ కూడా సబర్మతి రివర్ విజిట్ చేయండి అని మమ్మల్ని పంపించింది. మేము అందరం విజిట్ చేసినాం. నర్మదా రివర్తో కనెక్ట్ అయిన సబర్మతి రివరు, నర్మదా రివర్ నుంచి వాటర్ తీసుకొని వచ్చి సబర్మతి రివర్లో ఫ్లో చేసినప్పుడు ఏ విధంగా అక్కడ డెవలప్ చేసిరనే దాని మీద స్టడీ చేసినాం. ఆడ 10,768 స్ట్రక్చర్స్ తీసేసి రాజు. ఓకే. ఆడ ఉత్తగా ఒక రాత్రిలా సబర్మతి రివర్ డెవలప్ అయింది ఏం లేదు. సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్ కావడానికి కూడా 10,768 స్ట్రక్చర్స్ తీసేసిండ్రు. ఇది అబద్ధమైతే మీరు ఎవరైనా గూగుల్ చేసి చూడండి. నేనైతే ఫిజికల్గా చూసి వచ్చిన, మమ్మల్ని గవర్నమెంట్ పంపించింది ఆ రోజు. చాలామంది మాతో పాటు బీజేపీ ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, ఆల్ పార్టీస్ మాతో పాటు వచ్చినాయి. వాళ్ళు కూడా క్లియర్గా చూసినారు. అక్కడ డేటా కూడా పెట్టిరు, ఎన్నెన్ని ఇయర్స్ పట్టింది, నర్మదా నుంచి ఎన్ని టీఎంస్లో వాటర్ వచ్చి దీంట్లో పడుతుంది, ఎట్లా ఇది ఫ్రెష్గా ఉంటున్నాయి, వాటర్ ఎందుకు ఉంటున్నాయి, ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టిరు, దీనికి సంబంధించి ఎన్ని బ్రిడ్జిలు కట్టిరు, ఇవన్నీ కూడా స్టడీ చేసి వచ్చిన దాంట్లో నేను ఒకటి. సో మూసి ప్రక్షాళన చేయడం వల్ల హైదరాబాద్కి ఉన్న డెకోరం, అంటే హైదరాబాద్కి ఏదైతే ఇమేజ్ ఉందో ఇంప్రూవ్ అవుతుంది. సరే అంటే ఇల్లు కూల్చకుండా మనం చేయడానికి రాదు. కొన్ని చోట్ల తప్పదు రాజు, కొన్ని చోట్ల తప్పదు 100%. ఇప్పుడు రోడ్ల మీద రోడ్లు వైడనింగ్ చేస్తున్నాం, కూర్చోకుండా రోడ్ ఏమంటే ఇస్తావా? ఇప్పుడు ఆ వైడనింగ్ మేము టీడీఆర్ ఇస్తున్నాం కదా, డబ్బులు కడుతున్నాం కదా, ఆల్రెడీ కాంపన్సేషన్ ఇచ్చినాం కదా. మీరు కూడా బ్రిడ్జిలు కట్టిర్రు, బ్రిడ్జిలు కట్టినప్పుడు ఇల్లు గుళ్ళగొట్టకుండా ఇచ్చిండ్రా? కేటీఆర్ బ్రిడ్జిలు కట్టిండు, కొన్ని బ్రిడ్జిలు కట్టినప్పుడు ఆయన టీడీఆర్ ఇవ్వకుండా డెవలప్ చేసిండా? ఈ రోజు మేము చేస్తే తప్పు అవుతుంది, వాళ్ళు చేస్తే ఉప్పు అవుతుందా? ఇది ఏ విధంగా వాళ్ళు ఏమంటున్నా అంటే మొన్న కేటీఆర్ గారి ప్రెజెంటేషన్లో కూడా అసలు నీళ్ళు సరిగ్గా ఎక్కడ కలుపుతారు అనేది ఒక క్లారిటీ లేదు. తర్వాత ఇల్లు కూల్చకుండా మేము కూడా మూసీ రివర్ ఫ్రంట్కి 1,100 కోట్లు మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారే కార్పొరేషన్ చైర్మన్ ఉండే. సో మేము చేసినప్పుడు ఎందుకు కూల్చలేదు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నప్పుడు ఎందుకు కూలుస్తున్నారు? మీరు చేసిన స్ట్రెచ్ ఎంత రాజు? మీరు చేసిన స్ట్రెచ్ హార్డ్లీ 100 మీటర్లు. 100 మీటర్లు చేసి ఈరోజు 100 కిలోమీటర్లు చేసినట్టు మీరు చెప్పుకుంటే ఎంత అన్యాయం చెప్పాలి. ఇదే కదా అంటే దొంగ ప్రచారం చేసుకోవడం అంటే ఇదే. మీరు చేసిన 100 మీటర్ల స్ట్రెచ్ని ఇంత పెద్దగా భూతత్వంలో పెట్టి చూపించే అవసరం లేదు. ఆ స్ట్రెచ్ కూడా ఒక్కసారి పోదాపాలి, ఏ విధంగా ఉంది అసలు. మీరు నీళ్ళు ప్రక్షాళన ఎక్కడ జరిగింది? ఒక్కసారి నిన్నగాక మొన్న కాడ ఒక ఫ్రెండ్ చనిపోతే ఆ మూసీ రివర్ బెడ్ పక్కనే అక్కడ దగ్గరలో ఉంటారు, ఆడ పోయి నిల్చుంటే నిల్చోలేకపోయినాం రాజు. 10 నిమిషాలు మేము బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మూసీ నీకా నాకా కాదు రాజు, సొసైటీకి అవసరం, ఇక్కడున్న ప్రజలకు అవసరం. అంటే మీ ఉద్దేశం ఏంది రాజు? మీరైతే పొద్దున్న లేసే బంగ్లాలల్లా పెద్ద పెద్ద ఇళ్ళల్లా మీరు ఉండాలి, ఆ గరీబులకు ఇల్లు ఇస్తాము, మేము కొత్త ఇల్లు కట్టిస్తాము, ఇల్లు పోయిన వాళ్ళకి సరైన భూమి ఇస్తాము, ఆ భూమి మీకు ఎక్కడ కావాలో చెప్పండి, మా గవర్నమెంట్ సంబంధించిన లేఅవుట్స్ ఉన్నాయి, ఆ లేఅవుట్స్లో మీకు చూపిస్తాము, అక్కడ రీలొకేట్ చేసుకోండి, కాకపోతే మీకు కావాల్సిన దాన్ని మీరు కొనుక్కోండి, దానికి సరిపడా టీడీఆర్ ఇస్తామని మేము చెప్తుంటే కూడా పబ్లిక్ని నెగిటివ్ థాట్స్ మీద తీసుకుపోవడం ఎంతవరకు సబబు కేటీఆర్ గారు?
ఓకే, మరి ఎందుకు మధురిచ్ పార్క్ అపార్ట్మెంట్స్కి ఎందుకు వెళ్ళలేకపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఎందుకు సంజాయించలేకపోతున్నారు? చెప్తాం రాజు, స్లోగా స్టార్ట్ చేసినాము, చెప్పకుండా ఏం లేరు. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా చేయాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నాడు. కొట్టాలంటే ఎంత పని రాజు, మనకున్న వ్యవస్థల నిజంగా కూడా ఈరోజు నిజంగా ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉద్దేశించి ఈరోజు ఎవరిని ఏదన్నా కానీ అనుకుంటే చేయలేరా రాజు? కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రాజు, ఏ గవర్నమెంట్స్ అయినా సరే, మొన్న కేసీఆర్ గారు ఉండొచ్చు, దానిపైన చంద్రబాబు గారు ఉండొచ్చు, దానిపైన రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు, దానిపైన రామారావు గారు ఉండొచ్చు, ఎవరైనా పనిచేయాల్సింది ఎవరి కోసం రాజు? డౌన్ ట్రోడన్. అంటే ఎవరైతే పేదలు ఉంటారో ఆ పేదలకు ఇబ్బంది కావద్దు, పేదల బతుకులు నీట్గా ఉండాలి. ఎన్ని రోజులు ఆ కుళ్ళిన ఆ కలేబరాల మధ్యలో మనం ఆ పేదల్ని పెడదాం? ఎందుకు ఆ మూసి ఆనుకొని ఉన్న పరిస్థితులను ఎందుకు మార్చొద్దు? పోనీ అదన్నా చెప్పండి, ఎందుకు మార్చొద్దన్నా చెప్పండి. కనీసం ఈ విధంగా మారితే పబ్లిక్ మారిపోతారు, వాళ్ళ ఓటింగ్ విధానంలో చేంజ్ వస్తుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? వాళ్ళని అట్లనే మనం బానిసలుగా చూద్దాం అనుకుంటున్నారా? ఆ బానిసల బతుకుల నుంచి బయటికి తీసుకొద్దామని మా ప్రయత్నం కదప్ప. అలా పేదలు ఉన్నారు, పేదల బతుకుల నుంచి బయటికి తీసుకురావాలి, వాళ్ళకు మంచి మంచి ఇల్లు కట్టియాలి అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు రాజు. ఆలోచన చేయండి. అయితే మీరన్నా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్లు ఉంది. ఇప్పుడు మొన్న ఖమ్మం చూసినాం, ఫస్ట్ మొత్తం కూలగొట్టిర్రు రాత్రి, తర్వాత ఏదో 300 మందికి పట్టాలు ఇచ్చిండ్రు, టోకన్లు ఇచ్చిండ్రు. తర్వాత అంటే జనాలు సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో కేవలం కొంతమంది కాంగ్రెస్ కొంతమంది చెప్తున్నారు పెయిడ్ బ్యాచ్ని తీసుకొచ్చి హల్చల్ చేస్తున్నారు, అల్లర్లు చేపిస్తున్నారు, అది ఇది అని చెప్పేసి. సార్ నిజంగా జనాల దగ్గర మీరు వెళ్తే మీకు నిజంగానే రెస్పాన్స్? రాజు, నేను సిన్సియర్గా చెప్తున్నాను, నువ్వు మా సింగరేణి కాలనీ ఏరియా ఉంది కదా, సింగరేణి కాలనీ రోడ్ రైట్ సైడ్, రోడ్ లెఫ్ట్ సైడ్. ఓకే, మనం తీసుకుందాం. నువ్వు అక్కడ సింగరేణి కాలనీ అడు, ఆ చుట్టుపక్కల కాలనీ ఒకవేళ ఆ స్ట్రక్చర్స్ ముందుకు వచ్చినాయి తీసేయాలా లేదా అనే దాని మీద మీరు ఒక రీసెర్చ్ చేయండి. అంటే మనం ఈ నుండి మాట్లాడుతున్నాం ఖమ్మం గురించి, కానీ ఖమ్మంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళని అడిగాడు ఆ బాధ ఏదో చెప్తారు. జనాలే చెప్తున్నారు కదా. అవును రాజు, నేను కాదంటలేను. ఖమ్మంలో చుట్టుపక్కల ఉండి అనుభవిస్తున్న బాధ, ఒక్కొక్క పట్టా ఎంతమందికి అమ్ముకున్నారు, ఎంతమందికి ఈ పట్టాలు అమ్మి వాళ్ళు లాభం చేసుకున్నారు, నాయకులు లాభం చేసుకున్నారు అక్కడ తప్ప ప్రజలకు జరిగింది ఏం లేదే. ఒక్కొక్క పట్ట 10 మందికి 20 మందికి అమ్మితే మరి 9 మంది పట్టాలు ఎక్కడ పోవాలి? ఇప్పుడు నిన్ను పట్టుకుంటారు, నువ్వు అమ్మితే నిన్ను పట్టుకోవాలి రాజు. ఇట్లా అమ్మిండ్రు కాబట్టే అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు అర్థమవుతుంది కదా, నిజం పట్టేవాడు అబద్ధం పట్టేవాడు. ఓకే, ఇప్పుడు జనాలు తర్వాత అయినా సరే యాక్సెప్ట్ చేస్తున్నారా కాంగ్రెస్? 100% కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేస్తారు. తీసుకున్న విధానం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అనుకూలంగా ఉంటుంది, పేదలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకుంటాం. ఓకే, అండ్ ఏందన్న డ్రగ్స్ అనే పదం విన్న ప్రతిసారి కేటీఆర్ తప్ప వేరే పేరు గుర్తుకు రావట్లేదు. పైలట్ రెడ్డి కూడా ఇగో అప్పట్లో ఈమె రకుల్ ప్రీత్ సింగ్ ఆమె మన బ్రాండ్ అంబాసిడర్ ఉండే తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఓకే, వాళ్ళ తమ్ముడు రకుల్ ప్రీత్ సింగ్స్ బ్రదర్ అరెస్టెడ్ ఇన్ డ్రగ్స్ కేస్. రోహిత్ రెడ్డి అరెస్టెడ్ ఇన్ డ్రగ్స్ కేస్. కేటీఆర్ రిలేటివ్ సీజ్ cocaine, alcohol. రాజీవ్ పల్కాల అరెస్టెడ్ ఇన్ డ్రగ్స్ కేస్. కేసీఆర్ didn't accept white challenge. ఇవన్నీ కూడా కేటీఆర్ తప్ప మేము కేటీఆర్ని అంటలేము ఇప్పటికి కూడా. ఆయన తీసుకుంటూ అంటలేను, నేను ఏ రోజు అనలేదు, అన్నను కూడా తీసుకుంటా అంట. ఓకే, ఎందుకు వీళ్ళందరూ నీతో లింక్ అయి ఉన్నారమ్మా? అవునన్నా, ఇప్పుడు నేను ఎందుకు వీళ్ళందరూ కేటీఆర్ సంబంధించలే ఉన్నారు? రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఆమె బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ఓకే, మనకు రకుల్ ప్రీత్ సింగ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో బ్రాండ్ అంబాసిడర్ ఆమె. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ తమ్ముడే దొరికింది దాంట్లో. అంటే అట్లాంటి వాళ్ళు మనం బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటే ఎట్లా? నేను అనేది ఏంటంటే మన మైండ్ సెట్ తోటి, అంటే ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోరాజు, పార్టీ కల్చర్ లేదు అని నేను అంటలేను. హైదరాబాద్ అనేది, బెంగళూరు అనేది పార్టీ కల్చర్ ఎప్పటి నుంచో అంటే కాస్మోపాలిటన్ సిటీస్ ఇవన్నీ కూడా. ఎక్కడి నుంచో జనాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మేము మల్టీ కల్చర్లో మనం అందరం పెరిగినాం, మనం అందరం చూసుకుంటున్నాం. కానీ మల్టీ కల్చర్ సిటీలా పార్టీ కల్చర్ని రేవ్ పార్టీగా తీసుకొచ్చిన ఘనత మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ నాయకులకే ఉంటుంది. రాజు నువ్వు అంత అంటున్నావు రాజు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో నిన్నటి ఫామ్ హౌసే ఆ రోజు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, దాంతోపాటు రేపా
హర్షవర్ధన్ రెడ్డి, ఇంకో ఆయన ఎవరు నాయక్ గారు నాయక్ గారు కదన్న, ఇది మన రేలర్ డ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారు ఆడ ఆ రోజు? మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఆ రోజు కూడా డ్రగ్స్ పార్టీ అయిందేమని. ఇప్పుడు ఆ రోజు ఫామ్ హౌస్ లో దొరికినప్పుడు మునుగోడు ఎలక్షన్ కదా అప్పుడు, మునుగోడు ఎలక్షన్ అప్పుడు వీళ్ళు నలుగురు ఉన్నారా లేరా? ఉన్నారు. ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్, అదే రోహిత్ రెడ్డి, అదే ఫామ్ హౌస్ మళ్ళీ ఇప్పుడు వేరే ఫామ్ హౌస్ ఏం కాదు. నేను ఏమంటున్నంటే పొద్దున్న లేస్తే నువ్వు ఎవరిని నేను అడిగే అవసరం లేదు రాజు. ఈరోజు డ్రగ్స్ అని కొడితే దాని లింక్ అయిన ఎవరు వస్తారంటే మన టిఆర్ఎస్ నాయకులే వస్తారు. నువ్వు గూగుల్లో కొట్టు, నేనేం కొట్టానికి తీసుకురాలే. దానికి కేటీఆర్ అయితే ఏం సంబంధం లేదు. అదైతే కేటీఆర్ ఎక్కడ సంబంధితులు అంటున్నా నేను, కేటీఆర్ సంబంధించి అంటలేను. ఒక లీడర్ గా ఇప్పుడు రోహిత్ రెడ్డి పట్టుడు పోయిండు, ఏం చేస్తుండు కేసీఆర్? ఆనిముత్యం అంటాడు కదా నని, ఈ ఆనిముత్యాన్ని తీయాల్సిన అవసరం ఉందా లేదా? పార్టీలోకి వెళ్ళి తీసేది. నిజం చెప్తున్న కవితనేమో సస్పెండ్ చేస్తే పార్టీలోకి వెళ్ళి, నిజాలు మాట్లాడుతున్న కవితని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తేవి. ఈరోజు నీ ఆనిముత్యం కడిగిన ఆనిముత్యమా ఇది? ఈ ఆనిముత్యం పొద్దున్నేసి ఫామ్ హౌస్ కల్చర్ ఎంకరేజ్ చేసిన ఆనిముత్యం ఇది. ఈ ఆనిముత్యము గతంలో ఎమ్మెల్యేలను పెట్టుకుని ఆరో డ్రగ్స్ పార్టీ చేసిండొచ్చేమో. మరి నిన్నైతే స్వయంగా డ్రగ్స్ పార్టీలో దొరికిండు కదా. మరి ఈ ఆనిముత్యాన్ని ఇంకా పార్టీలో ఎందుకు పెట్టుకున్నావు కేటీఆర్? ఎందుకు కేసీఆర్ గారు దీని మీద యాక్షన్ తీసుకోడు? చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారన్న, స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. డెఫినెట్గా వాళ్ళ పార్టీ ఏ పార్టీ అయినా సరే మేము ఖండిస్తున్నాం, చర్యలు తీసుకుంటాం అన్నారు. నేను అనేది అదే అబ్బా. ఇప్పుడు ఈ డ్రగ్స్ నీకేమవుతుందో నాకు తెలియదు, మీకు సంబంధితులకు ఎట్లా దొరుకుతున్నాయో మాకు తెలియదు. డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ నెక్సెస్. అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడో లింక్ అయి ఉన్నారు. మీరు పెట్లర్లు కావచ్చు, డ్రగ్స్ బిజినెస్ కూడా చేస్తుండొచ్చు కాక వీళ్ళందరూ. ఈగల్ టీమ్ ఏం చేస్తుందన్నా? మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది కదా ఈగల్ టీమ్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈగల్ టీమ్ ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతే ఒకసారి ఆలోచన చేయండి. డేగ కన్నులతో చూస్తుంది. డేగ ఎందుకు పెట్టిరు ఈగలు? నువ్వు పైన ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగురుతుంటుంది డేగ, కింద ఉన్న కోడిపిల్ల కూడా కనిపిస్తుంది. పైన ఎక్కడో ఎగురుతున్న డేగకి కింద అంటే అసలు మనకే కనపడదు కోడిపిల్ల, ఆ కోడిపిల్ల కూడా డేగ కనబడుతుంది. సో నేనేమంటున్నంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రజలు ఈ ఆలోచన చెయ్యాలి. ఎవరైతే ఈ మద్యం మత్తులోకి పోతున్నారో, ఈ డ్రగ్స్ గాంజా మత్తులోకి పోతున్నారో వాళ్ళందరికీ క్లియర్గా చెప్తున్నా, డేగ కన్నులతో వాచ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఎవ్వరు తప్పించుకోలేరు. మీరు అనుకుంటారేమో తప్పించుకుంటామని, ఎవ్వరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా డేగ కన్నులతో చూస్తాం. మీ అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల ఈ కల్ప్రిట్స్ అందరినీ కూడా వీళ్ళు సమాజాల్లో చీడపురుగులుగా మిగిలిపోతారు. ఎడ్యుకేట్ చేస్తున్నారు మీరు పబ్లిక్ని, పిల్లల్ని ఏం పక్కదారి పట్టిస్తున్నారు? ఎందుకు కేటీఆర్ మాట్లాడు నిన్న నుంచి ఇప్పటి వరకు ఎందుకు స్పందించాడు? ఎందుకు దీని మీద స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోడు? ఈజ్ వాట్ మీరు ఏం చేసినట్టు? అసలు 10 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపి పొద్దున్నేసి రాత్రి వరకు గాంజా డ్రగ్స్ ని రాష్ట్రానికి అలవాటు చేసిన ఘనత మీకు దక్కింది కదా. ఓకే అన్న, సరే ఇప్పుడు ఈ మూసి ప్రక్షాళన కావచ్చు, హైడ్రా వల్ల రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ 300 స్థానాలు పెంచడం అనేది కూడా జరిగింది కదా. జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటారు. ఈరోజు హైడ్రా బిగ్ అసెట్ ఫర్ అస్. ఓకే, మూసి విల్ బి వన్ మోర్ బిగ్ అసెట్ ఫర్ అస్. మూసి ప్రక్షాళన చేసి తీర్థం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పేదలు ఎవరైనా ఇల్లు కోల్పోతే ఇల్లు ఇస్తాం. ఎవరైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళు పాపం గతంలో ఆర్ఎక్స్డి ఓఎస్డి ఇంటుమార్క్ చేసినాయి కూడా మూసి ఇక్కడ మన బస్టాండ్ దగ్గర మలక్పేట దగ్గర 300 మందికి ఇంకా ఇల్లు ఇవ్వలేరంట కదా. హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ ఐడెంటిఫై చేసినాము, అన్నింటినీ ఐడెంటిఫై అంటే వాళ్ళకే ఇంకా ఇవ్వలేరు. ఇప్పుడు 10,000 మందికి ఇంకేడు ఇస్తారు. హరీష్ రావు గారు కూడా లిస్ట్ పంపిస్తాం, ఏం తొందరపడద్దని చెప్పి హరీష్ రావుని. డిపిఆర్ లేదన్న హరీష్ రావు, డిపిఆర్ కూడా మా దగ్గర ఉంది, ఏమి తొందరపడకు. నువ్వేం అంత ఆతృత పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఈ డ్రగ్స్ కేసు మీద మీ వాళ్ళని అసలు మీరు ఉంచుకుంటారా తెచ్చుకుంటారా అని ఆలోచన చేయని ఫస్ట్. దాంతోపాటు నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా, ప్రజలు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రేవంత్ అన్న సర్కార్ పేదల కోసం పనిచేస్తున్నాము. మీ 150 గజాలు పోతే దానికి తగినంత టీడీఆర్ ఇస్తాం,
బయట కొనుక్కునే విధంగా డబ్బులు ఇస్తాం, మీరు ఇల్లు కొనుక్కోవచ్చు, మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. ఎస్, కొంచెం రీలొకేషన్ ప్రాబ్లం ఉండొచ్చు కాక, అరే ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నా, ఎందుకు ఆ మూసి పక్కన ఉండాలి? మూసి ప్రక్షాళన జరిగినాక మీకే అర్థమవుతుంది. మిమ్మల్ని ఎక్కడ తీసేయమండి, మిమ్మల్ని తీసేసినా ఒక మంచి చోటుకే తరలిస్తాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. కమిషన్ల కోసం ఏమన్నా డిజైన్లు చేస్తుందా అన్న? డిజైన్లు, రీడిజైన్లు అండ్ గాంధీ విగ్రహం ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో అంత అవసరం ఏముంది అనుకోవచ్చు. అరే అప్పులలో ఉన్నాము. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తిని కూడా మీరు కించపరిచే స్థాయికి వచ్చిండ్రే. వాళ్ళ మునిమన్మడే వద్దంటుండు కదా, మునిమన్మడే వద్దంటుండు కదా, అయినా మీరు ఎందుకు అంత పట్టుబడుతున్నారు? ఇక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెప్పు కోసమో ఇంకెవరైనా మెప్పు కోసమో? ఎవరు మెప్పు అవసరం లేదు రాజు. గాంధీ మన స్వతంత్రం తెచ్చిండు రాజు. కాబట్టి ఆ వ్యక్తిని కూడా మీరు స్మరించుకునే పరిస్థితిలో మీరు లేరంటే మీరు ఎంత అన్యాయమైన పరిస్థితికి వెళ్ళిపోయినారో ఒకసారి ఆలోచన చేయండి. నేను క్లియర్గా చెప్తున్నా, ఖచ్చితంగా గాంధీ విగ్రహం ఎందుకు, శాంతికి పీస్ కోసం గాంధీని పెడుతున్నాము. పీసే కావాలి, ఇల్లు కూల్చొద్దు అని వాళ్ళ మునిమన్మడు చెప్పినటువంటి మాట. ఆ పీసే ద పీస్ లో భాగంగా అహింసను దూరం పెట్టాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మేము ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నాం. ఈ రోజు వరకు కూడా మూసీ ప్రక్షాళన భాగంగా ఎన్నో విధాలుగా మూసీ డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి మూసీ డెవలప్ అయినాక హైదరాబాద్ ముఖ చిత్రం చేంజ్ అయిపోతుంది రాజు. పొద్దున్న లేచి హైదరాబాద్, వెస్టర్న్ హైదరాబాద్ అయినా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడి సైడే చూద్దామా? హైదరాబాద్ ఇటు సైడ్ హైదరాబాద్ వద్దా? నల్గొండ ప్రజలు బతుకొద్దా? నల్గొండ ప్రజలు మంచినీళ్ళు తాగొద్దా? నల్గొండలో వండిన బువ్వ సాయంత్రం వరకు ఉండొద్దా? నల్గొండ ప్రజలు ఎవరైతే పిల్లలు అంటారో ఆ పిల్లలు అనారోగ్యంతోనే ఉండాలన్నా? నల్గొండలా నీకు నేను చెప్తున్నా రాజు, నల్గొండ ప్రజలకు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేయాలంటే మూసీని ప్రక్షాళన చేయాలి. మూసీని సుందరీకరణ చేసుకొని మనం మంచినీళ్ళు నల్గొండలో దాపిద్దామన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉంటే వీళ్ళకి భరించలేకపోతున్నారు. పొద్దున్న లేస్తే అసూయ, అసలు ఆ కళ్ళలో బర్నింగ్ అనిపిస్తుంటుంది వాళ్ళలో కూడా. అచ్చా, సో నిజంగా భయపడుతుంది అయితే ప్రతిపక్షం కేటీఆర్ చూసి కాంగ్రెస్ భయపడుతుంది. అందుకని వాళ్ళు గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కారీ రేసింగ్, కాళేశ్వరం, ఆ కేసులు ఈ కేసులు తప్ప ఆ కేసుల పేర్లు చెప్పుకొని 2.5 సంవత్సరాలు కాలం వెళ్లదీసింది. రెగ్యులర్ గా చెప్తుంటారు అసెంబ్లీలో. ఇట్లా హరీష్ రావు చూస్తుంటానంట, నిజంగా హరీష్ రావు కాలిపోయి పోవాలంటే కాలిపోతారంట అందరు. అంత కుళ్ళు పెట్టుకొని మాట్లాడుతుంటాడంట. అంత అవసరం లేదు రాజు. మేము పేదల పక్షాన ఉన్నాం, ఖచ్చితంగా పేదలకు మేలు చేసే విధంగానే ఉంటాం తప్ప. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం, మూసీని సుందరీకరణ చేసి తీరుతాం, సబర్మతి రివర్ కన్నా బెటర్గా చేద్దామని ఆలోచన ఉంది. అందుకోసమే కార్పొరేటర్లు అందరినీ కూడా మేయర్ గారు కన్విన్స్ చేసి, సీఎం గారిని కన్విన్స్ అందరినీ తీసుకొని పోయినాం. అదేవిధంగా మన దగ్గర కూడా డెవలప్ కావాలి. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ముఖ్యమంత్రి గారు రండి, ఎవరెవరైతే మాట్లాడుతున్నారో కంటైనర్ ఇస్తా అన్నాడు. ఆ మూసి మన ఒడ్డులో ఉండు రీజన్ ఫ్యామిలీని పెట్టుకొని, మీరు ఒక్కరే రావద్దు, నువ్వు రావాలి, నీ బిడ్డ రావాలి, నీ కొడుకు రావాలి, అందరూ కూడా కంటైనర్లు వేసుకొని, నీ భార్య, అందరు కంటైనర్లు ఇస్తాడు, మంచి కంటైనర్లు ఇస్తాడు ఏసీ పెట్టి. ఆ ఏసీ కంటైనర్లో మూసి ఒడ్డుకొని నుండురి. తెలుసో కదా మీకు కూడా బాధేందో. ఒకసారి మా నాగోల్ కాడికి రండి, వస్తే మురికి వాసన ఏముంది, ఆ వెండి ఎందుకు నల్లగవుతుంది, ఏసీలకు ఎందుకు మన గ్యారంటీలు ఇస్తలేరు, వాషింగ్ మెషిన్లకు ఎందుకు గ్యారంటీలు ఇస్తలేరు, ఎందుకు ఏసీ తొందరగా ఖరాబ్ అవుతుంది, సంవత్సరానికి ఏసీ ఎందుకు చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఎందుకు వాళ్ళకు సంబంధించిన నాగోల్ ఏరియాలో ఉన్న పబ్లిక్కి లంగ్స్ ప్రాబ్లం ఎందుకు ఉంది, బయట ఏరియాలో ఉన్న పబ్లిక్ ఎందుకు లేదు, ఇవన్నీ కూడా ఒకసారి చేయండి. ఎన్జిటి ఏం రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం మాట్లాడుతున్నది, ఇవన్నిటి మీద చర్చకు రండి సార్. ఓకేనా, సో మొత్తం యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటేనా పర్సనల్, 2021 నుంచి మిమ్మల్ని చూస్తున్నాము, మీతో ట్రావెల్ అవుతున్నాము. అండ్ ఈసారన్నా అంటే కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నట్టు అన్నని మిమ్మల్ని మేయర్గా మనం చూడొచ్చు భవిష్యత్ రోజున. రేవంత్ రెడ్డి గారు నాకు ఏ అవకాశం ఇచ్చినా చేసిండ్రు, ఇప్పటివరకు అయితే నేను చూసిన రేవంత్ సాక్ష్యం నేనే. సీఎం గారు నాకు ఏ అవకాశం ఇచ్చినా, పార్టీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇదే నీ అవకాశం అంటే అదే అవకాశం ఉంటుంది తప్ప ఎక్కువ ఎగిరెగిరి పడేది లేదు. పార్టీ కోసం పనిచేస్తా, ఎట్లాంటి తప్పైనా ఎత్తి చూపిస్తా, ఏ పార్టీ మా పార్టీలో జరుగుతున్న ఇబ్బంది ఉంటే కూడా నేను చెప్తా. అదే విధంగా నేను పదే చెప్తుంటా, ఒక్కసారి ఎలక్షన్స్ వస్తే సర్పంచ్లు అవుతామని చెప్పిన 5 సర్పంచ్లు, 12,000 మంది సర్పంచ్లు అయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు అవుతారని చెప్పిన అందరు కౌన్సిలర్లు అయ్యారు. దాంతో చైర్మన్లు అవుతారని చెప్పిన 112 మందిలా దగ్గర 100 మంది చైర్మన్లు అయ్యారు. మనమే అయినాం, కాంగ్రెస్ పార్టీ అయింది.
దాని తోడుగా రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు అవుతారు, హైదరాబాద్లో 300 మంది కార్పొరేటర్లు అవుతారు. దానికి తోడుగా అదేవిధంగా మీరు ఆలోచన చేయరు, రేపు మేయర్ అవుతారు, డిప్యూటీ మేయర్లు అవుతారు. అంటే మీకు అట్లాంటి ఆశలు ఏం ఇవన్నీ లేవా? కూడా మీకు ఆశలు ఏం మనిషి లేవా? ఆశాజీవి అంతే. ఆశాజీవే. ఖచ్చితంగా రేపు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా సూక్ష్మంగా పబ్లిక్ గమనిస్తున్నారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన అన్ని విధాలుగా ప్రజల్ని మేలు చేసే విధంగా ఉంటుంది తప్ప ఎక్కడ తప్పు చేయదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది దర్పల్లి రాజశేఖర్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.